రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ కు 4,29,000 ఓట్లు వచ్చినట్లు సాక్ష్యాలతో సహా చూపించామని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా వస్తుందని కౌశిక్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ అంశాన్ని న్యాయపరంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. కండువా అంటేనే ట్రై కలర్ కండువా. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి నాయకత్వంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన మార్చి 21/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్ట్ లో అనౌన్స్ చేసిన లిస్ట్ లో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వారు అడిగిన ప్రతి క్వశ్చన్ లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్ననాడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిండు ఆ రోజు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలని మరి ఎందుకు రాళ్లతోని కొట్టి చంపుతలేవు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై అవుడు పక్కా, ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వచ్చుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎన్ని చిల్లర పనులు చేసినా ఎన్ని దొంగ నాటకాలు చేసినా ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం నన్ను దాదాపు 5-6 గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఇలా వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, మీరు పిటిషన్ ఇచ్చిర్రు కానీ వారి కప్పుకున్న కండువ మీద హ్యాండ్ సింబల్ లేదు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు కదా అని అంటా ఉన్నారు. నేను క్లియర్ గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కండువ అంటేనే ట్రై కలర్ కండువ. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి